వెలుగులోకి వచ్చిందట. పట్టుకు బదులు పాలిస్టర్ సాలువాలు 10 ఏళ్లలో 54.95 కోట్ల విలువైన సాలువాల కొనుగోళ్లు బయటపెట్టిన విజిలెన్స్ నివేదిక. అంటే సుమారుగా 55 కోట్ల స్కామ్. అంటే మల్బరీ పురుగు నుంచి పట్టు పురుగు నుంచి తీసే పట్టు అసలు సెసలు పట్టుని తీసి నేసి దానికి చాలా ఉన్నాయి. కంచి, ధర్మవరం చెప్తుంటారు కదా, ఎంత జాగ్రత్తగా దానికి చాలా వాల్యూ ఉంటుంది. దాని మినిమం పట్టు చీర లాంటివి కొనాలంటే కూడా లీస్లో మినిమం 10,000 స్టార్టింగ్ ఉంటుంది. అలాగే సాలువాలకు దుప్పట్ట టైప్ ఉంటుంది సాలు. ఆ సాలువ కూడా మినిమం కాస్ట్ 2,000 అంతా ఉంటుంది పట్టుదైతే. అలాంటి వాటిలో కూడా స్కామ్ అంటే ఏం చెప్పాలండి? ప్రత్యక్ష దైవం కలియుగ వైకుంఠమైన తిరుమలలో ఆనంద నిలయం చుట్టూ జరిగే ఈ స్కాములు రోజుకోటి బయటపడుతున్నాయి. కల్తీ నెయ్యి. ఇంకోటి కూడా నేను మొన్న ఒక వార్తలో కూడా చూశాను. ఇప్పుడు తిరుపతి కొండ మీదకి వచ్చేసరికి కొంతమంది ఆ హడావిడిలోనో లేదంటే రూముల్లోనో మర్చిపోతుంటారు కొన్ని రకాల వస్తువులు. ఏవో కొంచెం మంచివే, విలువైనవే మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే అన్నీ దర్శనంకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళకూడదుగా, రూమ్లో పెట్టడము, అక్కడ ఛార్జింగ్లో పెట్టినప్పుడు మొబైల్ మర్చిపోవడము, లేదంటే కొన్ని రకాల ల్యాప్టాప్లో లేదంటే ట్యాబ్లో మర్చిపోవడం జరిగినప్పుడు అది పలానా రూమ్లు తీసుకుని దానికి సంబంధిత అధికారికి అప్పచెప్పాలి. అప్పచెప్పినప్పుడు ఏం చేయాలి? దాన్ని వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ఎవరైతే రూమ్లో దిగారు ఆ రూమ్ నెంబర్, వాళ్ళకి ఫోన్ నెంబర్ అన్నీ ఉంటాయి, వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. మ్యాక్సిమం ఒక 6 నెలలు అంతవరకు టైం ఇచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి ఉంటుంది. ఇక్కడ అలా కాని పక్షంలో అది తీసుకెళ్ళి హుండీలో వేయాలి. ఎవరైనా దాన్ని మాకు ఇది మాది అని ఎవరు ముందుకు రాలేదు అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి హుండీలో వేయాలి. హుండీలో వేసినప్పుడు మరలా దాన్ని హుండీ లెక్కింపులో కార్యక్రమంగా దాన్ని ఎంతకి సేల్ చేయాలి, మళ్ళీ స్వామివారి హుండీకి చెందుతుంటే ఆయన పరకామణిలోకి చేరుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇది ఏం చేశారంటే అలా మర్చిపోయిన వాళ్ళకి ఇన్ఫామ్ చేయకుండా పైపొచ్చి ఎవరు రాకపోతే అదేదో సినిమాలో బ్రహ్మానందం ఎంఎస్ నారాయణ గారు చూసారా, ఇది నీకు ఇది నాకు అని పంచుకుంటారు. అలాగా ఉన్నతాధికారి అయితే కొంచెం ఎక్కువ వాటా, మామూలు చిన్న అధికారులే తక్కువ వాటాగా పంచుకునేవారట. ఏంటండి ఆ కక్కు